హలో ఫ్రెండ్స్, స్కై స్క్రాపర్స్ తో నిండిపోతున్న కాంక్రీట్ జంగిల్ లాంటి సిటీ వాతావరణానికి దూరంగా ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ మరియు నియోపాలిస్ కి అందుబాటు దూరంలో ప్రకృతిలో మమేకమయ్యే విధంగా స్వచ్ఛమైన వాతావరణంలో నిర్మిస్తున్న సెరెన్ ఎస్టేట్ విల్లా ప్లాట్స్ ప్రాజెక్ట్ ఉంది. ఈ ప్రాజెక్ట్ పేరు ద ప్రిజర్వ్ బై ఐరన్ హార్స్ అండ్ ఐరా. ఈ ప్రాజెక్ట్ మొత్తం 50 ఏకర్స్ లో స్ప్రెడ్ అయి ఉంది. ఈ 50 ఏకర్స్ మొత్తం కలిపి జస్ట్ 126 ఎక్స్క్లూజివ్ ప్లాట్స్ మాత్రమే ఉంటాయి. ఈ లార్జ్ ఎస్టేట్ ప్లాట్స్ సైజెస్ 1052 స్క్వేర్ యార్డ్స్ నుంచి 1750 ప్లస్ స్క్వేర్ యార్డ్స్ దాకా ఉన్నాయి. ఇప్పుడు ఒకసారి మనం మాస్టర్ ప్లాన్ ని చూద్దాము. ఇదే ప్రాజెక్ట్ ఓవరాల్ లేఅవుట్. ఈ ప్రాజెక్ట్ లో ఉన్న రోడ్స్ అన్ని 12 మీటర్ వైడ్ రోడ్స్. ఈ ప్రిజర్వ్ ప్రాజెక్ట్ లోకి ఇక్కడి నుంచి ఎంటర్ అవుతాము. ఎంటర్ అవ్వగానే ఈ లొకేషన్ లో ఎరవెల్ కోర్ట్, అలానే ఇక్కడ ఎక్స్పీరియన్స్ సెంటర్ మరియు సిట్టింగ్ ప్లాజా లాంటివి ఉంటాయి. ఈ లొకేషన్ లో ఒక బ్యూటిఫుల్ పాండ్ ని డెవలప్ చేస్తారు. అలానే ఈ ప్లాజా దగ్గర నుంచి పాండ్ దాకా బ్యూటిఫుల్ ల్యాండ్స్కేపింగ్ చేసి వాకింగ్ ట్రాక్స్ ని ప్రొవైడ్ చేస్తారు. ఈ పాండ్ లో ఇక్కడ 6 అని ఉన్న లొకేషన్స్ లో ఎలివేటెడ్ డెక్స్ అంటే వ్యూయింగ్ డెక్స్ ని ఏర్పాటు చేస్తారు. ఈ పాండ్ కి చుట్టూతా కూడా లాన్ ని డెవలప్ చేసి గార్డెన్ ని అభివృద్ధి చేస్తారు. అలానే ఈ లొకేషన్ లో ఆస్థెటిక్ గా డిజైన్ చేసిన క్లబ్ హౌస్ ని ప్రొవైడ్ చేస్తారు. ఇప్పుడు మనం చూస్తున్న వీడియో ఇప్పటిదాకా మనం చూసిన ఎమ్యూనిటీస్ ని ప్రొవైడ్ చేసే లొకేషన్. ఇక్కడ ప్రస్తుతానికి రోడ్డు వర్క్స్ కి సంబంధించిన పనులు జరుగుతున్నాయి. ఎరవెల్ కోర్ట్ మరియు పాండ్ కి సంబంధించిన బేసిక్ అవుట్ లైన్స్ ని మనం ఈ వీడియోలో చూడొచ్చు. సో ఈ క్లబ్ హౌస్ దాటి ముందుకు వస్తే ఇక్కడ మనకి చిన్న హిల్ లాంటి లొకేషన్ ఉంటుంది. ఈ ఏరియాకి చుట్టూతా ఒక పాత్ వేని డెవలప్ చేస్తారు. అలానే ఈ లొకేషన్ లో టెన్నిస్ కోర్ట్, ఇక్కడ చిల్డ్రన్స్ ప్లే ఏరియా, ఇక్కడ పికిల్ బాల్ కోర్ట్, ఇక్కడ బాస్కెట్ బాల్ కోర్ట్ ని ఏర్పాటు చేస్తారు. ఇంకా ఈ హిల్ ఏరియాకి ఆపోజిట్ లో ఉన్న లొకేషన్ లో అంటే ఈ ఏరియాలో ఒక రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ పాండ్ ను కూడా డెవలప్ చేస్తున్నారు. ఇదే ఇప్పటిదాకా మనం మాట్లాడుకున్న హిల్ ఏరియా. ఈ హిల్ ఏరియాకి చుట్టూతా ట్రాక్ ని డెవలప్ చేసి స్పోర్ట్స్ రిలేటెడ్ ఎమ్యూనిటీస్ ని ప్రొవైడ్ చేస్తారు. అలానే ఇప్పుడు మనం చూస్తున్న లొకేషన్ లో రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ పాండ్ కు సంబంధించిన పనులు జరుగుతున్నాయి. ఈ పాండ్ సుమారుగా 1 ఏకర్ లో స్ప్రెడ్ అయి ఉంది. అలానే ఈ పాండ్ కి 1 crore లీటర్స్ ఆఫ్ వాటర్ కెపాసిటీ ఉంది. సో ఈ ఎమ్యూనిటీస్ దాటి మనం ఇంకొంచెం ముందుకు వస్తే ఇక్కడ ఉన్న ఏరియాలో పార్టీ లాన్ మరియు మల్టీపర్పస్ కోర్టు లాంటివి డెవలప్ చేస్తున్నారు. ఈ డెవలప్మెంట్స్ కి సంబంధించిన పనులు ఆల్మోస్ట్ ఎండింగ్ స్టేజ్ లో ఉన్నాయి. సో ఇప్పుడు మీరు చూస్తున్నదే ఇక్కడ డెవలప్ చేసిన ఎమ్యూనిటీస్ ఏరియా. ఇక్కడ బ్యూటిఫుల్ ఈవెంట్స్ ని ప్లాన్ చేసుకొని ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ తో ఎక్సలెంట్ టైం ని స్పెండ్ చేయొచ్చు. ఇది ఇక్కడ డెవలప్ చేసిన మల్టీపర్పస్ కోర్ట్. ఈ మల్టీపర్పస్ కోర్ట్ ని వేరియస్ స్పోర్ట్స్ మరియు రిక్రియేషనల్ యాక్టివిటీస్ కి యూజ్ చేసుకోవచ్చు. అలానే ఇది వ్యూయింగ్ డెక్. ఈ వ్యూయింగ్ డెక్ కి 40 సీటింగ్ కెపాసిటీ ఉంది. వీకెండ్స్ లో ఫ్యామిలీతో పాటు వచ్చినప్పుడు ఈ వ్యూయింగ్ డెక్ మీద బర్డ్ వాచింగ్ కి టైం స్పెండ్ చేయొచ్చు. సో మనం ఇప్పటిదాకా చూసింది 50 ఏకర్స్ ల్యాండ్. ఇంతవరకు ఈ 50 ఏకర్స్ ని ఫేజ్ 1 లో డెవలప్ చేస్తున్నారు. ఈ లొకేషన్ లో మీరు చూస్తున్నది ఫేజ్ 2 డెవలప్మెంట్. దీనిని ఫ్యూచర్ లో డెవలప్ చేస్తారు. ఇక్కడ ఒక పెద్ద రిసార్ట్ కూడా ప్లానింగ్ లో ఉంది. సో ఇక్కడ నుంచి మీరు చూస్తున్నదే ఫేజ్ 2 లో డెవలప్ చేసే పార్ట్. ఇంకా మీరు ఇటువైపు చూస్తున్నది సైట్ కి దగ్గరలో ఉన్న నేచురల్ లేక్. మన ప్రాజెక్ట్ దగ్గర నుంచి ఇక్కడికి లేక్ సైడ్ నేచర్ ట్రైల్, అలానే ఈ ఫేజ్ 2 వైపు నేచర్ హైక్ లాంటి యాక్టివిటీస్ ని ప్రొవైడ్ చేస్తారు. అలానే ఇక్కడ ప్రొవైడ్ చేస్తున్నవి లార్జ్ సైజ్ ఎస్టేట్ విల్లాస్ కాబట్టి ఈచ్ ప్లాట్ లో మనకు నచ్చిన ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ తో ఆర్గానిక్ గార్డెన్ ని ఏర్పాటు చేసుకొని ఫార్మ్ టు టేబుల్ లివింగ్ ని ఎక్స్పీరియన్స్ చేయొచ్చు. అలానే నెంబర్ ఆఫ్ ఫ్రూట్ బేరింగ్ ట్రీస్ ని పెంచుకోవడానికి ఇక్కడ ఎనఫ్ స్పేస్ ఉంటుంది. సో ఈ ప్రాజెక్ట్ లో క్లయింట్స్ వాళ్ళ పర్సనల్ చాయిస్ మరియు లైఫ్ స్టైల్ కి అనుగుణంగా సొంత డిజైన్స్ తో విల్లాస్ ని నిర్మించుకుందాం అనుకున్నా, లేదా డెవలపర్స్ ప్రొవైడ్ చేసే ప్లాన్స్ తో విల్లాస్ నిర్మించాలి అన్నా ఈ ప్రాజెక్ట్ డెవలపర్స్ పూర్తి సహకారం అందిస్తారు. ఇంకా ఈ ప్రాజెక్ట్ లొకేషన్ పరంగా చూసినా కోకాపేట్ మరియు నియోపాలిస్ దగ్గర నుంచి 40 మినిట్స్ లో, మోకిలా దగ్గర నుంచి 25 మినిట్స్ లో, శంకరపల్లి దగ్గర నుంచి 15 మినిట్స్ లో, అలానే అప్కమింగ్ రీజనల్ రింగ్ రోడ్ దగ్గర నుంచి జస్ట్ 1 మినిట్ డ్రైవ్ డిస్టెన్స్ లో ఈ ప్రాజెక్ట్ ఉంది. ఇవే కాకుండా ఈ ప్రాజెక్ట్ కి దగ్గరలో ఉన్న రోడ్డు వైడనింగ్ కి సంబంధించి రీసెంట్ గా ఫండ్స్ కూడా రిలీజ్ అయ్యాయి. అవి కోకపేట్ ఓఆర్ఆర్ దగ్గర నుంచి శంకరపల్లి, మోమిన్పేట్, మార్పల్లి, బుద్దేరా చౌరస్తా వరకు గల రోడ్డు కోసం 80 కోట్లు మంజూరయ్యాయి. సో ఇప్పుడు మనం మాట్లాడుకున్న రోడ్డు ఇదే. కోకపేట్ ఓఆర్ఆర్ జంక్షన్ దగ్గర నుంచి శంకరపల్లి, మెహతాబ్ ఖాన్గూడెం, మోమిన్పేట మీదగుండా మార్పల్లి, అక్కడి నుంచి బుద్దేరా దాకా ఈ రోడ్డు మొత్తం వైండింగ్ కోసం ఫండ్స్ శాంక్షన్ అయ్యాయి. అలానే
తాండూరు దగ్గర నుంచి మోమిన్పేట మీద గుండా సదాశివపేట వెళ్లే రోడ్డుకి, వికారాబాద్ నుంచి మోమిన్పేట వెళ్లే రోడ్డుకు కూడా ఫండ్స్ మంజూరయ్యాయి. ఇంకా తెలంగాణ మొబిలిటీ వ్యాలీ కూడా ఈ ప్రాజెక్ట్ దగ్గర నుంచి జస్ట్ 5 minutes డ్రైవ్ డిస్టెన్స్ లో ఉంది. ఇవి ఈ ప్రాజెక్ట్ కి సంబంధించిన వివరాలు. ఈ ప్రాజెక్ట్ కి సంబంధించి మరిన్ని వివరాల కోసం స్క్రీన్ మీద ఉన్న నెంబర్ కి కాల్ చేయండి. థ్యాంక్ యూ.